నమస్తే అన్న. నమస్కారం అండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త చాలా వైరల్ అవుతుంది. హనుమూన్కి వెళ్ళిన నవ దంపతులు సీన్ కట్ చేస్తే మేఘాలయలో సొంత భర్తను భార్య చంపింది, మళ్ళీ సుపారి కూడా ఇవ్వని చేసింది కిల్లర్స్కి చంపమని. సో ఈ రకంగా ఎందుకు తయారవుతున్నారు? ఈ మధ్యలో అబ్బాయిల పైన కూడా చాలా దారుణాలు జరుగుతున్నాయి. సో ఇలా చూడొచ్చు అంటారు అన్న. సమాజంలో మానవతా విలువలు కోల్పోయాయి అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఆడవారి డామినేషను ఎక్కువగానే ఉంది. వాస్తవంగా చెప్పాలంటే తల్లిదండ్రుల పట్ల భయం లేకపోవడం, సాంప్రదాయాల పట్ల గౌరవం లేకపోవడం, ఏదో మన ఇష్టం ఎలా తిరిగితే ఎవరు అడుగుతారులే అనే ఉద్దేశంతో ఈ చదువుకున్నటువంటి ఈ నాగరికులు చేస్తున్నటువంటి అరాచకం ఇది. వాస్తవంగా ఆడపిల్లని అన్ని విధాలుగా సమానంగా చూడాలి, కానీ ఈ మధ్యకాలం జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నిజంగా ఆడవాళ్ళు భర్తల్ని సుపారీ కూడా ఇచ్చి చంపిస్తున్నారంటే మరి ఎక్కడ పోయింది ఈ సమాజం నాకైతే అర్థం కావట్లేదు. ఈమె మ్యారేజ్ అయ్యి హనీమూన్కి వెళ్ళి చంపేయడం ఏంటో నాకైతే చాలా షాకింగ్ అండి. నిజంగా ఏంటది అసలు? ఒకవేళ ఇష్టం లేకపోతే పెళ్లి మానేసుకోవాలా, కట్ చేసి పెళ్లి చేసేసుకుని హనీమూన్కి తీసుకెళ్ళి అక్కడ సుపారీ ఇచ్చి నలుగురికి చంపించడం, ఇది ఏ రకమైనటువంటి పెడదారి తీస్తున్నాయో చూడండి. అక్కడ సంబంధాలు, అక్రమ సంబంధాలు ఉండొచ్చు, లేకపోతే ఇంతకుముందు ఆమె ఎవరినైనా ప్రేమించి ఉండొచ్చు, ప్రేమించినట్టు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ మధ్య లేడీస్ మాత్రం బాగా తెగింపుగానే చాలా కార్యక్రమాల్లో ఉన్నారు. అంటే ముందు ఒక అబ్బాయిని లవ్ చేసినప్పుడు అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా, కొత్త ప్రాణాన్ని చంపడం ఎందుకు? ఈ మధ్య పెళ్లి చేసుకోవాలంటే కూడా భయపడుతున్నారు. సో నిజంగా ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు ఎలా చూడొచ్చు అంటారు అన్న? చాలా భయంకరమైన వార్త ఇది. మామూలుగా అలచల్ అవ్వట్లేదు ఇప్పుడు. ఏంటి ఒక లేడీ అంటే ఇంకొక సుపారీ చంపించడం అంటే, అది వివాహం అయినటువంటి వయసులో ఉన్నటువంటి లేడీ ఇంత క్రూరంగా ఎలా ఆలోచించింది అనేదే కదా సమస్య ఇక్కడ. నిజంగా ఈ మధ్యకాలంలో మగాళ్ళ డామినేషన్ తగ్గిపోయి ఆడల డామినేషన్ పెరిగింది. ఇది మరి మంచి వాతావరణమో చెడ్డ వాతావరణం మేమైతే చెప్పలేదు, ఎందుకంటే మా కాలంలో అలాంటివి లేవు. కాబట్టి సాంప్రదాయంగా పెరిగాము, తల్లిదండ్రుల మాట విన్నాము, వాళ్ళు ఏం చెప్తే అదే చేసాము. మాకు లవ్లు కూడా తక్కువే, అప్పట్లో లవ్లు కూడా తక్కువే. మాకు అన్నీ కూడా అరేంజ్డ్ మ్యారేజ్లు ఉండే, దగ్గర చుట్టాలో లేకపోతే దూరం చుట్టాలో ఏదో సంబంధం కలుపుకుని పెళ్లి చేసుకుని జీవితాంతం హాయిగానే బతుకం చాలా వరకు. మరి ఇప్పుడు ఉన్నటువంటి సంబంధాలు తాత్కాలిక సంబంధాలుగా మారిపోతున్నాయి. అటు ఆడవాళ్ళు అయినా సరే, ఇటు మగాళ్ళు అయినా సరే టికెట్ ఈజీ ఉంటే ఉండవు, లేకపోతే విడిపోదాం అనే భావంగా ఉంటున్నారు. కాబట్టి రేపు పొద్దున్న ఫ్యూచర్లో చాలా ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. ఇది మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా రకాలుగా దారుణాలు జరుగుతున్నాయి. రీసెంట్గా మేము రైస్ కుక్కర్లు వేసి మరీ చంపటాలు, చాలా దారుణంగా చంపటాలు చూస్తుంటే నిజంగా సభ్య సమాజం ఎక్కడైపోతుంది అంటే ఏం చెప్పదలుచుకున్నారన్న? సభ్య సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? యువత జాగ్రత్తగా ఉండాలి. ముందు ఈ ప్రేమలో గేమ్లో వదిలేసుకుని కెరీర్ మీద దృష్టి పెట్టుకుని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుంటే బెటరు. ఇంతకుముందు అయితే ఆస్తుల గురించి ఎక్కువగా ఆలోచించారు, ఇప్పుడు సంబంధాల గురించి ప్రేమల గురించి ఎక్కువగా మాట్లాడాలి. వాస్తవంగా నీకేమన్నా లవ్ ఉందా లేదా నిజం చెప్పు, పూర్తిగా ఇష్టం ఉందా లేదా అని బాగా కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత పెళ్లి చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. పూర్తిగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అసలు నువ్వు ఎవరినైనా ప్రేమించావా? మీ ఇద్దరులో ఇద్దరు కూడా ఏదైనా లవ్ స్టోరీ ఉందా లేదా, మీ వేరే విధమైనటువంటి ఏదైనా స్టోరీలు ఉన్నాయా, మీ ఇద్దరు కలిసి బతకగలుగుతారా లేదా అనేది పెద్దలు మాత్రం గట్టిగా ఆలోచించి పెళ్లిళ్ళు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా పెళ్లిళ్ళు పెటాకులు అయిపోతున్నాయి. ఇప్పుడు ఎవరు సరిగా నిలబట్లేదు. ఇంకా పల్లెటూరులో కొన్ని బాగానే ఉన్నాయి, కానీ టౌన్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే బెటరు. ఆడపిల్లలు మాత్రం కొంచెం ఎక్కువగానే ఈ మధ్యకాలంలో భర్తలు చంపడం జరుగుతుంది. మరి ఏమని ఆలోచిస్తాం దాని గురించి? అమ్మాయిలు మారాలా, చట్టాలు మారాలా అంటే ఏం చెప్పదలుచుకున్నాను? ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఒక అమ్మాయికి ఏమైనా అన్యాయం జరిగితే మాత్రం రాస్తారు, రోకాలు ధర్నాలు వేస్తారు. ఇట్లాంటి అబ్బాయికి దారం జరిగితే మాత్రం ఎవరు పట్టించుకోరు. అంటే బాయ్స్ కూడా హీ టీం రావాలంటారన్న? ఆల్రెడీ మెహదీపట్నంలో వచ్చిందంటున్నారు. రావాలి. రాకపోతే చాలా మంది ఇంట్లోంచి గంటేయడం, ఆ మగవాళ్ళని నీ దిక్కున్నవాడికి చెప్పుకోమను, ఏదన్నా తేడా వస్తే కేవలిస్కేసి పెడితే మగాళ్ళకే కదా ఇబ్బంది. ఒక మగాడమై చెప్పి నువ్వే బాధ పెట్టుంటావు, నువ్వే చిత్రహింసలు పెట్టుంటావు అని చెప్పి, ఆడవాళ్ళు చిత్రహింసలు పెట్టినా మగవాళ్ళు చిత్రహింసలు పెట్టారని చెప్పిన సరే కేసే కదా. తీసుకెళ్లి బొక్కలేసి ముందు పోలీసులు దంతారు, తర్వాత బొక్కలు వేసేస్తారు.
కాబట్టి ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి మగాళ్ళు. చాలా జాగ్రత్తగా ప్రతి అడుగు కూడా జాగ్రత్త తీసుకోవాలి, జీవితంలో స్థిరపడాలి. అన్నిటికంటే ముఖ్యంగా వివాహం చేసుకునేటప్పుడు మాత్రం అన్ని సాంప్రదాయాలు వాళ్ళ ఇంతకుముందు లవ్లు గట్ట ఉన్నాయి లేదా చూసి పెళ్లి చేసుకుంటే బెటర్, లేకపోతే మరణమే. అంటేనే ఈ ఘటన జరిగిన తర్వాత చాలా మంది అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా భయపడి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారు. సో ఎట్లా చూడొచ్చంటారా అన్న, ఇది ఒక మార్పు అనుకోవచ్చా అన్న? ఖచ్చితంగా మార్పే. ఒక అమ్మాయి ఏంటంటే నలుగురు మగవాళ్ళని తిప్పుకుంటుంది, అవసరమైతే చంపించేస్తుంది. ఇప్పుడు నచ్చలేదనుకో, బాగుంటే బాగానే ఉంటుంది, లేకపోతే చంపేస్తుంది అనే ధోరణిలో తయారైంది. కాబట్టి దాని గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లే. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లోనే 4 ఇలాంటి జరిగాయి. భయంగానే ఉంది. జాగ్రత్త ఉండడం అబ్బాయిలు, జాగ్రత్త. థ్యాంక్ యూ అన్న, శుభ. థ్యాంక్ యూ.